సుమన్ టీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారము రుచికరమైన పిండి వంటలతో పాటు భగవంతుడికి ఇష్టమైన ప్రసాదాలను పరిచయం చేసే మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం ఈ వారం కూడా 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చింది. మరి ఆ వంటకాలు ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఆలస్యం చేయకుండా పిండి వంటలు ప్రసాదాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయరావు గారిని ఆహ్వానిద్దామా? నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సూపర్. సో గ్యాప్ తర్వాత చాలా రోజులు అయింది, కలిసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనకి ఎవ్రీ వారం 2-3 సార్లు మినిమం 8 వంటలు తినకపోతే ఏంటో లోటుగా అనిపిస్తుంది. అదే. సో మరి ఈ రోజు మాకు ఎలాంటి వంటలు పరిచయం చేస్తున్నారు? వెన్న చెక్కలు. వెన్న చెక్కలు. చెక్కలే బాగుంటాయి, దాంట్లో వెన్న చెక్కలు అంటే వేసి తయారు చేయడం సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటాయి. ఓకే. సో మరి వెన్న చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెన్న పకోడీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, వెన్న, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. సో వెన్న చెక్కలకి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ అక్కడ నూనె కూడా పెట్టేసుకుందాం. ఈ లోపల పిండి తడి పెట్టేసుకుందాం. ఓకే. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టమంటారా? పెట్టేసి అంటే బియ్యం తడిపి పెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత ఇలాగా పొడి చేసుకోవాలి. పిండిని తయారు చేసుకోవాలి. బియ్యమే తడిపి నానపెట్టాలంటారా? ఎంతసేపు నానపెట్టాలి? ఒక అరగంట నానపెట్టేసి తర్వాత అది కొట్టుడు పిండి అనమాట. అలాగా. సో నానపెట్టేసి వాటిని మళ్ళీ డ్రై చేసి ఇప్పుడు ఈ పిండిని దిల్లేసేద్దాం బౌల్లో. ఉప్పు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సో మనకి స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. దానికి తగినట్టు జీలకర్ర, ఓకే, కొత్తిమీర తరుగు. ఇది ఎక్కువగా వేసుకోవాలి కొంచెం. సో ఇంక మనం ఫ్లేవర్ అది కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు దాన్ని. వెన్న, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. సో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకో. ఇప్పుడు అది ఇది ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అసలు టైం ఉంటే ఒక ½ గంట. ఓకే. సో అప్పుడు అదంతా మెల్ట్ అయిపోయి సాఫ్ట్ అవుతుందేమో కదా, వెన్న కూడా కరిగిపోయి కలిసిపోతుంది. వాటర్ ఏమన్నా వేయాలంటే వేస్తాను. కొద్దిగా నీళ్ళేమో చాలు. చూద్దాం. ఎక్కువ వాటర్ పట్టదేమో, వెన్న కూడా కొంచెం పలుచగా ఉంటుంది. అంటే ఇలా జారుడుగా చేత్తోనే వేస్తాం దానిలో, అందుకని కొద్దిగా పలుచగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎంత ఈజీ ప్రాసెస్ అయిపోయింది కదా. ఈ పిండి వంటలు చెక్కలు ఇవన్నీ చేయాలంటే ఒక 2-3 కూర్చుంటే కానీ పని అయ్యేది కాదు. ఇప్పుడు చక్కగా ఒకరు చేసేసుకోవచ్చు. నాకు చిన్నప్పుడు బాగా అలవాటు, చిన్న ఏమంటారు రౌండ్లు చేయటం, చెక్కలు చేసేటప్పుడు, లేదంటే పూరి పెట్టి వత్తటం. ఆ పూరి ప్రెస్ పెట్టి ఆ రెండిట్లో ఏదో పని చేస్తే ఇంట్లో చెక్కలు. సో జనరల్ గా మనం చెక్కలు చేసేటప్పుడు కొంచెం వెన్నపూస లాంటివి వేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్ వెన్న మీదనే చేస్తున్నాం కదా. బాగుంటది, ఎక్కువగా సాఫ్ట్ గా ఉంటుంది. క్రిస్పీగా కూడా వస్తాయి. వస్తాయా? వస్తాయి. అంటే జనరల్ గా అనుకుంటారు కదా ఆయిల్ ఫుడ్ అందులో వెన్న ఫ్యాట్ ఏమో అని చెప్పేసి. అవును, యాక్చువల్లీ కొద్దిగా ఫ్యాటే గానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు మీరు చెప్తారు కదా, బర్న్ చేస్తే పర్వాలేదు. అంతే కదా, ఏ తిన్నా ఎక్సర్సైజ్ చేస్తే ఏముండదు. కాబట్టి అన్ని ఫ్యాట్ అని తినకుండా ఉన్నాం, అన్ని తినొచ్చు. దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి హ్యాపీగా తినండి, దాన్ని ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇవన్నీ మంచి ఫ్యాట్సే కదా, బ్యాడ్ ఫ్యాట్స్ ఏమి కాదు. కాబట్టి అండ్ అన్ని తినొచ్చు, కాబట్టి లిమిటెడ్ గా తినాలి. 2-3 తింటే సరిపోతుంది. అలాగైనా 5-6 తినేసాం అనుకోండి, అప్పుడు ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. చూస్తున్నారు కదండి వెన్న చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగానే తడిపి వాటిని మళ్ళీ డ్రై చేసి తర్వాత కొట్టించిన పిండితో బియ్య పిండి వేసుకొని ఆ బియ్య పిండిలో కొంచెం వెన్న, జీలకర్ర, సరిపడంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, దాంతో పాటుగా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని బాగా
మనం మ్యాష్ చేసుకొని మిక్స్ చేసేసుకొని బాగా కలిసేలాగా కొంచెం వాటర్ వేసి ముద్దలా కలిపి పెట్టుకోవాలి పక్కన. అండ్ కలిపి పెట్టుకున్నాక ఆయిల్ వేడయ్యేలోపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్, మీకు టైంని బట్టి 10 minutes అయితే 10 minutes, ఎంతసేపు వీలైతే అంతసేపు చక్కగా నానిచ్చారనుకోండి అది మొత్తం కూడా మిక్స్ అయిపోయి ఆ వెన్నంతా మెల్ట్ అయిపోయి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. మరి ఈలోపు ఆయిల్ కాగిపోయింది, మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఆయిల్ కూడా కాగింది కదమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, జస్ట్ అలా వేసేయడమే అనమాట, లైక్ పకోడీ టైప్లో. అంటే అది కొంచెం ఇంకొద్ది పల్చగా చేస్తే ఇలా జారుడుగా వస్తుంది. బుజ్జి బుజ్జి చెక్కలు ఇవి. లైట్ కలరే ఉండాలి. ఓ, ఎక్కువ కలర్ అంటే బాగా బ్రౌన్ రాకూడదు. ఎందుకు ఈ వెరైటీ అలాంటిది. జనరల్ గా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాం కదా అన్ని. ఇది అలా కాదు, తీసేయచ్చమ్మా, అన్నీ తీసేయచ్చు. ఇలాగే వస్తాను. లైక్ మనం చిన్న చిన్న పకోడీ టైప్ లో వేసేసుకోవాలన్నమాట. మన కొంచెం పిండి జారుడుగా చేసుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. కావాలంటే కొంచెం తిగ్గా ఉన్నప్పుడే చెక్కల్లాగా కొంచెం చేత్తో ఒత్తుకొని కూడా వేసేసుకోవచ్చు. అన్ని సేమ్ టైప్ అవుతాయి కదా. అవును. అలా పొడవుగా వేసుకోవచ్చు, బాగుంటుంది. రిబ్బన్స్ లాగా వేసుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా. కొంచెం అవ్వాలంటారు కదా, కొంచెం కావాలమ్మా. సోని ఇది మనం చెక్కలానే కాకుండా పకోడీలు అని చెప్పేద్దాం. వెన్న పకోడీలు వెరైటీగా ఉంటుంది కదా. అవును. సో రెగ్యులర్ గా మనం చాలా రకాల పకోడీలు చేసుకుంటూ ఉంటాం, చెక్కలు కూడా చేసుకుంటూ ఉంటాం. ఇవేమో వెన్న పకోడీలు అని పిలుచుకోవచ్చు, చెక్కలు చేసుకుంటే చెక్కలు అని చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది అనిపిస్తుంది, బికాజ్ అన్ని వేసాం కదా, అన్ని ఫ్లేవర్స్ వస్తాయి. ఆ కొత్తిమీర స్పెషల్ గా, వెన్న చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. ఇవి కూడా చాలా రోజులు ఉంటాయి. సో జనరల్ మన పిండి వంట టైప్ లోనే ఎక్కువ రోజులు ఉంటాయి. ఒక 20 days ఉంటాయి అంటారా? అన్ని రోజులు ఉండవులే, 10 to 15 days. 1 week ఉన్నా చాలు. అంతే కదా, అయినా ఇంత టేస్టీగా చేస్తే 1 week కూడా ఉంచడం కష్టం. చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి కదా, బాగా వచ్చాయి. నాకు ఎందుకు వడియాల్లో కూడా కనిపిస్తున్నాయి. కరెక్టే, ఎందుకంటే మనకి వడియాలే కదా, ఐ మీన్ పెట్టినప్పుడు ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తూ ఉంటాయి, అలాగే ఉన్నాయి. అవును, బట్ చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనం షిఫ్ట్ చేసుకుందామా సర్వింగ్ ప్లేట్ లోకి? ఎంత క్రిస్పీగా వచ్చాయి చూడు. ఇదే వెన్న చెక్కలు అనొచ్చు, లేదంటే పకోడీలు. మనం పేరు మార్చాము. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా రోజులు నిల్వ ఉంటాయి. టేస్ట్ తప్పకుండా. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా నిల్వ ఉండేది అండ్ ఇన్స్టెంట్ గా కూడా ప్రిపేర్ చేసుకునే వెన్న చెక్కలు, లేదంటే చెక్కలు లాంటి చెక్కలా చేసుకోవచ్చు, పకోడీ లాంటి పకోడీలా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో మరింత టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ వెన్న చెక్కల టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా క్రిస్పీగా, లోపలంతా కూడా సాఫ్ట్ గా, అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్, జీలకర్ర అండ్ స్పెషల్లీ కొత్తిమీర ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంది. మరి వెన్న పకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? వెన్న పకోడీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. వెన్న పకోడీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, వెన్న, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. వెన్న పకోడీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక బౌల్లోకి బియ్యం పిండి, తగినంత ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి.
ఆ తర్వాత హీట్ అయిన ఆయిల్లో ముందుగా కలుపుకున్న పిండిని పకోడీలాగా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్ లోకి తీసుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ వెన్న పకోడీలు రెడీ. సో వెన్న పకోడీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయమ్మా, సాఫ్ట్ సాఫ్ట్ గా చాలా బాగున్నాయి, క్రిస్ప్ గా, చాలా మొత్తం తినాలనిపిస్తుంది. అలాగే. సో చాలా టేస్టీగా ఉన్నాయి వెన్న పకోడీలు. మరి ప్రసాద్ మేము పరిచయం చేస్తున్నారు మాకు మొక్కజొన్న బూరెలు. వావ్, మొక్కజొన్న బూరెలు గారెలు ఎన్ని రకాలైనా కూడా అలా చేస్తూ ఉండిపోవచ్చు, తింటూ ఉండిపోవచ్చు అనమాట. అందుకని మొక్కజొన్న బూరెలు అంటే మనం కార్న్ తో చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం, బట్ బూరెలు చేసుకోవచ్చు. అంటే మొక్కజొన్నతో చేసిన దేవుడికి పెట్టొచ్చు. మొక్కజొన్న సీజన్ కదా ఇప్పుడు, అలాంటప్పుడు చాలా రకాలు చేస్తే చాలా రకాలు. ఓకే, మరి మొక్కజొన్నతో బూరెలు చేసుకోవటం ఎలా అని అనుకుంటున్నారా? ఇప్పుడు చూద్దాం. మరి మొక్కజొన్నతో బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మొక్కజొన్న బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గ్రైండ్ చేసిన మొక్కజొన్న బెల్లం మిశ్రమం, యాలకుల పొడి, నెయ్యి, నూనె. మొక్కజొన్న బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసాం కదండి. మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. అమ్మ, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? నూనె. ఇప్పుడు సీజన్ కదా, ఎన్నో రకాలు చేసుకోవచ్చు మనం. మొక్కజొన్న గింజలు తీసుకొని, స్వీట్ కార్న్ కాదు, మామూలుగా అవే బాగుంటాయి. ఓకే, జనరల్ గా ఇప్పుడు కార్న్ అనగానే బేబీ కార్న్, స్వీట్ కార్న్, జనరల్ కార్న్, ఇన్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అప్పట్లో మొక్కజొన్న అంటే ఒకటే ఉండేది, మాకు అదే తెలుసు. ఇప్పుడు ఎన్ని రకాలు, ఇప్పుడు మాకు కూడా అవే తెలుసు, ఇప్పుడే తెలుసుకుంటున్నాం. ఇన్ని రకాలు ఉన్నాయా కార్న్ లో కూడా? అవును. ఇప్పుడు ఇదేంటంటే మొక్కజొన్న గింజలు తీసుకొని బెల్లం అవన్నీ కలిపి ఇలాచి పొడి వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓహో, సో మొక్కజొన్న అలాగే బెల్లం ఆ రెండు కలిపి గ్రైండ్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. అప్పుడు మనకి అంటే బూరెల్లాగా రావాలి కాబట్టి రెండు కలిపి గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. అంటే బెల్లం ఎలాగో మెల్ట్ అయిపోతుంది కాబట్టి మొక్కజొన్న కూడా మరీ మెత్తగా చేసుకోవాలంటారా? సాఫ్ట్ గా అయితే సాఫ్ట్ గా చాలు, మరీ గ్రైండ్ అవసరం లేదు. మరీ గ్రైండ్ అవసరం అంటే రెండు మిక్స్ అయితే చాలు. మిక్స్ అయితే చాలు. కొంచెం మొక్కజొన్న కొంచెం గరగరగా ఉంటేనే అక్కడక్కడ తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. సో గ్రైండ్ చేసాక కూడా చాలాసేపు ఉంటుంది కాబట్టి ఆ మొక్కజొన్న బెల్లం బాగా కలిసిపోయి ఉంటాయి. కలిసిపోయి ఇప్పుడు దాంట్లో ఇలాచి వేయాలంటారా? వేస్తాను. మొక్కజొన్న బెల్లం బాగా కలిసిపోయి ఉంటాయి. కలిసిపోయి ఇప్పుడు దాంట్లో ఇలాచి వేయాలంటారా? వేస్తాను. ఓకే, నెయ్యి కొద్దిగా, ఓకే, ఇలాచి పొడి ఇది వేసి బాగా కలుపుకోవాలి. ఈ బూరెలు ఈజీ ఏమో కదా చాలా, ఎందుకంటే మనం బూరెలు అంటే ఫస్ట్ పాకం బట్టి దాంట్లో పిండి వేసి ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ లో ఫ్రై చేస్తాము. ఇదేం అవసరమే లేదు, బికాస్ మనం బియ్య పిండి అవేం వాడకుండా ఓన్లీ మొక్కజొన్నతోనే చేసేస్తాం. ఒకవేళ ఏదైనా ఇది పల్చగా అవుతే మాత్రం కొంచెం బియ్య పిండి కలుపుకుంటే సరిపోతుంది. సో దాన్ని ఆయిల్ కాగాక చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వేసుకోవడమే. చేతికి అంటుకోవట్లేదు కదా, బాగా వస్తుంది. నెయ్యి కూడా వేసేసరికి ఇలా చిన్న చిన్న బులి చేసుకుంటాం. ఇలా ఆయిల్ కొంచెం రాసేసుకొని వేయడం, కలపడం వల్ల మనకి చేతికి అంటుకోకుండా ఉంటే బాగుంటుంది. సో ఇంక ఇదే ప్రాసెస్ లో మనకి ఎన్ని బూరెలు కావాలంటే. సో ఇయర్స్ చూస్తున్నారు కదా మొక్కజొన్నతో బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. జనరల్ గా బూరెలు చేసుకోవడం అంటే మనం బియ్య పిండి అది కొట్టించుకొని తర్వాత పాకం పట్టి ఆ బియ్య పిండి పాకంలో కలిపి మళ్ళీ అది ఆరిన తర్వాత మళ్ళీ ఉండలు చేసుకొని వాటిని ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఇంత లెంతీ ప్రాసెస్ ఉందన్నమాట. బట్ ఇన్స్టెంట్ గా బూరెలు తినాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలనుకుంటున్నారా? లేదు, మొక్కజొన్న బూరెలు తినాలనుకుంటే మాత్రం చాలా షార్ట్ అండ్ స్వీట్ ప్రాసెస్ లో మంచి బూరెలు తినొచ్చు అనమాట. అది షార్ట్ ఎలాగో మీరు చూసారు, మరొకసారి నేను చెప్తాను. మొక్కజొన్న బెల్లం రెండు కలిపి గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ అయిన మిశ్రమంలో కొంచెం ఇలాచి అలాగే కొంచెం గీ వేసి ఉండల్లా చేసేసుకొని ప్రెస్ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో ఫ్రై అయితే అవుతున్నాయి. మరి మనకు కావాల్సిన అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఆ ఫ్రై అయ్యాక టేస్ట్ ఎలా ఉందో దేవుడికి పెట్టాక టేస్ట్ చేద్దాం. సో ఇది కొంచెం మంచిగా కలర్ మారాక షిఫ్ట్ చేయొచ్చు, తీసుకోవడం. ఏదో మంచి కలర్ తీసేయాలి. ఓకే, మనకు బాగా చక్కగా రోస్ట్ అయిపోతే చాలు. సార్. సో ఇంకొకసారి వేసుకుందామంటే
నేను కూడా బూరె ట్రై చేయమంటారా? చెయ్యి. నేను కూడా నూనె నేను చాలా చిన్నది వేస్తాను. అదే వెయ్యి. చిన్న చిన్న బూరెలు అంటే ఏదో స్పెషాలిటీ ఉండాలి కదా నేను చేసినప్పుడు. స్పెషల్ కదా, కాకపోయినా ఫీల్ అవ్వాలి, తప్పదు. వేయమంటారా ఇంకోటి కూడా? తీస్తా కదా. సో బూరెలు రెడీ అయిపోయాయి కాబట్టి ఇంక మనం నైవేద్య ప్లేట్ లోకి పెట్టేయడమే. మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయాయి. ఓకే, ప్రసాదం పెట్టేసి. ఓకే. సో వ్యూయర్స్ చూసారు కదా, మొక్కజొన్న బూరెలు సీజనల్ బూరెలు. మనం జనరల్ గా ఎన్నో పండుగలు వచ్చినప్పుడు బూరెలు చేసుకుంటాం, బట్ మొక్కజొన్న వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా బూరెలు చేసుకుందాం. సో అందులోనూ స్పెషల్లీ దేవుడికి నైవేద్యంగా పెట్టబోతున్నాం కాబట్టి మొక్కజొన్న బూరెలు మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు ప్రసాదం అంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రసాదాలు కొత్తగా చేయాలి అనే కన్ఫ్యూజనే వద్దు. మన పిండి వంటలు ప్రసాదాలు చూస్తే రోజుకి బోల్డ్ అనే రకాల ప్రసాదాలు మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ వారం అయితే చక్కగా మేము మీకు బూరెలు చూపిస్తున్నాం, అందులో మొక్కజొన్న బూరెలు చూపించేసాం కాబట్టి మీరు డెఫినెట్ గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఈ మొక్కజొన్న బూరెలు దేవుడి కోసం చేసాం కదా, మరి ఆలస్యం చేయకుండా నైవేద్యం పెట్టిద్దాం. దేవుడి పని అయిపోయింది, ఇంక నేను స్టార్ట్ చేయమంటారా? ఎటు నుంచి మొదలెడితే ఎటు ఆపుదాం అర్థం కావట్లేదు. సో బాగున్నాయి బూరెలు. టేస్ట్ కూడా బాగుంది. బాగుందా? మనకి బూరెలు అరిసెలు ఇవన్నీ ఒకటే టేస్ట్ లో అనిపిస్తూ ఉంటాయి కదా, బట్ ఇది మాత్రం వెరైటీగా ఉంది. రెగ్యులర్ గా బూరెలు అరిసెలు ఈ ఫ్లేవర్ కాకుండా మనకి మొక్కజొన్న పడేసరికి, అందులో మనం మొక్కజొన్న పిండి కూడా వేయలేదు, డైరెక్ట్ మొక్కజొన్న వేసాం కదా, అదొక డిఫరెంట్ టేస్ట్ చాలా వెరైటీగా ఉంది. మరి మొక్కజొన్న బూరెలు మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేసి భగవంతుడు కూడా చూపించండి ఫస్ట్. సో మొక్కజొన్న బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మొక్కజొన్న బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గ్రైండ్ చేసిన మొక్కజొన్న బెల్లం మిశ్రమం, యాలకుల పొడి, నెయ్యి, నూనె. మొక్కజొన్న బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు గ్రైండ్ చేసిన మొక్కజొన్న బెల్లం మిశ్రమంలో నెయ్యి, యాలకుల పొడి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బూరెల్లా చేసుకుని వేడైన నూనెలో వేసిన తర్వాత బాగా వేగాక టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని నైవేద్య ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే భగవంతుడికి ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన మొక్కజొన్న బూరెలు రెడీ. సో అమ్మా, మొక్కజొన్న బూరెలు అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా, యమ్మీగా, సాఫ్ట్ గా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో రెండు ఈ రోజు చాలా బాగున్నాయి. ఒకటేమో వెన్నె పకోడీలు అండ్ ఒకటేమో మొక్కజొన్న బూరెలు, రెండు కూడా అదిరిపోయాయి. మరి రెండు రుచికరమైన వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకండి, లాగిన్ అవ్వండి facebook.com/etvabruchi, youtube.com/etvabruchi. సో చూసారు కదండి, ఈనాడు మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారు మనకు పరిచయం చేసిన వెన్న పకోడీలు అలాగే మొక్కజొన్న బూరెలు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో మరికొన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.